దింపు రాజకీయాలు సాగిస్తున్నారని ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే అసలు బేస్ ఉందనుకుంటున్నారా ఏంటి? బీజేపీ వాదన ఏంటి? ఒకటి రోజా గారు, ఇందులో డ్యూ ప్రాసెస్ ఆఫ్ టెక్నికల్ గా ఆ ప్రాసెస్ ని ఫాలో కాని కారణంగా బహుశా ఎఫ్ఐఆర్ ఈ స్టేట్ గవర్నమెంట్ చేపించి ఉంటుంది. ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ వేసేంత వరకు ఆ విషయం మీద మేము కూడా ఏం చెప్పలేం. మా ప్రమేయం ఏం లేదు. గవర్నర్ అనుమతి ఇచ్చినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వమో అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక్కటై కేటీఆర్ గారి మీద మరి మిగతా అధికారుల మీద ఎఫ్ఐఆర్ చేయించడానికి ముందుకు వచ్చినారని చెప్పడం అది శుద్ధ అబద్ధం. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ఆరోపణ చేస్తారు బీఆర్ఎస్ మీద. వారి యొక్క అరాచక ప్రభుత్వం, అప్రజాస్వామిక ప్రభుత్వం, అవినీతి అక్రమాల ప్రభుత్వం అని చెప్పి వారు చేసినారు, మేము చేసినాం. కానీ అధికారం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. సో ఇవాళ అధికారం వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎక్కడ పొరపాట్లు ఉన్నాయి, ఎక్కడ అక్రమాలు ఉన్నాయి, ఎక్కడ అవినీతితో తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు తీసే మంచి ఛాన్స్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సో ఇందులో మా ప్రమేయం ఏముంటుంది చెప్పండి? గవర్నర్ గారు అనుమతి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఇచ్చినారు రోజా గారు. అంటే గవర్నర్ అనుమతి ఇవ్వడానికి మరి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి కదా? లే కేంద్రానికి అడిగినారా? గవర్నర్ గారు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్నారు. ఆ ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి అభిప్రాయం మేరకు వారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. వాళ్ళు ప్రొసీడ్ అవుతారు, ఎంక్వైరీ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, పిలిపిస్తారు, నోటీసులు ఇస్తారు. ఇప్పటిదాకా కాళేశ్వరం మీద కావచ్చు, లేకుంటే కరెంట్ కుంభకోణం కావచ్చు, మిగతా తలసాని సోమేష్ కుమార్, తలసాని, ఇవ అనేక ఆరోపణల మీద కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది ఎంక్వైరీ చేయించడానికి. కొన్ని కమిషన్లు వేసి ఎంక్వైరీ చేస్తా ఉన్నది. వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? ఏం లేదే. ఇప్పుడు స్టేట్ రివ్యూలో ఉన్నటువంటి ఇష్యూ స్టేట్ పార్టీ హ్యాస్ టు టేక్ అ డెసిషన్ ఇనిషియేటివ్. వీఆర్ నో వే కన్సర్న్. సో ఇది ఎక్స్క్లూజివ్లీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎక్కడ అవినీతి, ఎక్కడ ప్రొసీజర్ లేకుండా ఉన్నది, ఎక్కడ అక్రమాలు జరిగినాయి, ఈ యొక్క ఫారిన్ కరెన్సీ ఏ రకంగా ఫెమా రూల్స్ ని ఉల్లంఘించి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా జవాబు చెప్పాల్సింది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సింది, ఛార్జ్ షీట్ వేయాల్సింది. దట్ ఆల్ లైస్ విత్ స్టేట్ గవర్నమెంట్. మాకేం సంబంధం లేదు. ఇంకా రోజా గారు, కాంగ్రెస్ ప్రభుత్వం 1 year ఆగుతా ఉన్నది. ఏమనుకోవాలి మేము? వీళ్ళేమో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్తున్నారు. మేమేమనాలి? 1 year ఆగిందంటే కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్ తీసుకొని అనేక అక్రమాల మీద ఎంక్వైరీ చేయడానికి కొన్ని ఇప్పుడు ఈ కేసు అది ఇప్పుడే మొదలైంది. ఏమనుకోవాలి? అంటే వీళ్ళిద్దరు ఒకటని మీరు అంటారా? టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ 100% కావాలని కాంగ్రెస్ కు డిలే చేస్తుంది, సపోర్ట్ చేయడానికి ఎమ్మెల్యేని పంపుతా ఉన్నారు. డిలే చేస్తున్నది ఒక సపోర్ట్ చేసినట్టే కాంగ్రెస్ పార్టీ. రెండోది, మేము ఉన్నాం కదా మీకు సపోర్ట్, మా ఎమ్మెల్యే ఆల్రెడీ ఇచ్చినాం కదా 10 మంది. కానీ అసలు కాంగ్రెస్ బీజేపీ వీళ్ళిద్దరూ కలిసే ఒక రహస్య అవగాహన కుదుర్చుకున్నారు. దానిలో భాగంగానే కేసీఆర్, కేటీఆర్ ఇద్దరిని కూడా వేధిస్తున్నారు. ఈ వేధింపులు, తప్పుడు కేసులు ఇవన్నీ కూడా కేవలం బీఆర్ఎస్ నేతలు మీ మీదనే వాళ్ళ ఆరోపణలు అన్నీ కూడా మీరిద్దరూ కలిసే ఇచ్చేస్తున్నారని చాలా స్ట్రాంగ్ గా వాదిస్తున్నారు వాళ్ళు. మాకేం సంబంధం లేదు. ఇప్పుడు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రం చేయలేదు కదా, కాంగ్రెస్ పార్టీ చేసింది, ఉద్యమాలు చేసినారు కదా. లిక్కర్ కుంభకోణం తీస్తే ఎంత పెద్దగా చూడండి మీరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు మేము చేస్తాం, వాళ్ళు చేస్తాం. లిక్కర్ కుంభకోణంలో ఒక క్రెడిట్ మనం చూసినామన్నా సీనన్న, బెయిల్ ఇచ్చేటప్పుడు మేజిస్ట్రేట్ గారు ఎన్ని రోజులైనా కానీ మీరు ఏ ఆధారాలు ఇవ్వలేదని చెప్పేసి కోర్టు పట్టుకెళ్ళి ఆ విషయం చెప్తాను. లిక్కర్ కేసు అన్నారు కాబట్టి లిక్కర్ కేసులో బెయిల్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వంలో ఒక దాంట్లో ఇబ్బంది పెట్టింది కదా. ఎన్నికలు అయిన తర్వాత ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే కవిత గారిని కూడా అరెస్ట్ చేసింది కదా. అది ఇక్కడ ఉన్న వాళ్ళతోని సపోర్ట్ తోని మీరు కూడా చేసింది కదా. చేస్తే జరిగింది ఏంటి? కోర్టే ఇన్ని రోజులైనా, దాదాపుగా ఇన్ని నెలలైనా కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఎందుకు సేకరించలేపారు, ఎందుకు లేవు, అనవసరంగా ఎందుకు ఇబ్బంది పెట్టి జైల్లో పెడతారు అని చెప్పేసి మొట్టికాయలేసి మరి ఇచ్చింది కదా అన్న పేరు.
నా ఇష్యూ వేరే. ఇక్కడ లిక్కర్ కుంభకోణం అంటే ఈ యొక్క రాష్ట్రంలో అరే మీ BRS ఇష్యూ వేరేనా? సర్కార్- వాస్తవం ఇదైతే వాస్తవం కదా, మొన్న జరిగిన ఇన్సిడెంటే కదా, మా మీద జరిగిన ఇన్సిడెంటే కదా, ఇదైతే కళ్ళ కట్టినట్టు చెప్పిన వాస్తవమే కదా. మేజిస్ట్రేట్ గారే కన్సర్న్ డిపార్ట్మెంట్ కి మొట్టికాయలు వేసి మరీ చెప్పారు. చేస్తారు వాళ్ళు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు, ప్రాసిక్యూట్ చేస్తారు, ఎవిడెన్స్ రీడ్ అవుతుంది, అంతా చూస్తాం, ఏం చేస్తారో చూద్దాం. బట్ ఈ యొక్క బీఆర్ఎస్ సర్కార్ ఇన్ని రోజులు ఇవ్వలేదనే చెప్పారు కదా, ఓపెన్ గా. నా మాట చెప్పనియండి. Yes, yes, ఈ complete. రాష్ట్రంలో రోజా గారు Yeah. ఇలా ఇప్పుడు ఐఏఎస్ అధికారి అమోయ్ గురించి కావచ్చు, సోమేష్ కుమార్ గురించి కావచ్చు, లేదా రాష్ట్రంలో రేట్లు లిక్కర్ బాటిల్ రేట్లు పెంచేసి ఏ రకంగా కమిషన్లు తీసుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఎవరెవరు సపోర్ట్ చేస్తారు, వాళ్ళకు మధ్యవర్తులుగా ఉండి ఆ అసోసియేషన్ వాళ్ళేంది, ఆ అధికారులు ఏంది, మంత్రులు ఏంది, ఈ విషయాలు కూడాను అన్నీ ఓకే. తీసుకోవాలి కదా. నిజంగా కూడా కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ఖజానాని కొల్లగొట్టినటువంటి అధికారులే కావచ్చు, లేకుంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులే కావచ్చు, ఏమైనా ఉంటే వాటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, ఎంక్వైరీ చేసి ముందుకు రండి. మీరు ఎందుకు ఆపుతా ఉన్నారు? 1 year అంటే 1/5 ఆఫ్ ది టైం ఈజ్ ఆల్రెడీ ఓవర్. మీరు ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు ప్రాసిక్యూట్ చేస్తారు? ఎప్పుడు ఎవిడెన్స్ రీడ్ చేస్తారు? ఎప్పుడు శిక్షిస్తారు? ఇవన్నీ లేవు అంటే డెఫినెట్ గా ఎక్కడొక చోట మీరు మిలాఖాత్ ఉన్నది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, నువ్వు నేను ఒకటే కదా. గతంలో సర్కారు వెళ్ళినాం, గతంలో పొత్తుల పోటీ చేసినాం. ఇంకెందుకు మీకు నాకు? మనం కొట్టాడేది బీజేపీతోనే. బీజేపీ పెద్ద శక్తి అయి కూర్చున్న దేశం మొత్తంలో. హర్యానా మరి మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ కు చూసినాం. ఇక్కడ వాళ్ళ నెక్స్ట్ ఇక్కడనే పశ్చిమ బెంగాల్ 2 టార్గెట్ ఉన్నాయి. వాళ్ళతో పెట్టుకుంటే మనం ఒక్కటే ఇప్పుడు కొత్తగా అదే పరిస్థితి. ఏం కొత్తదేం కాదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి కూడా ఇన్సెక్యూర్ గా ఉన్నది, ఓకే, రైట్. ఇన్సెక్యూర్ ఉన్నది. రైట్ శ్రీనివాస్ గారు, మీది సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే, మనోతరయ్య గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతాను. మనోతరయ్య గారు, ఇప్పుడు